హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఒక రెసిపీ మీకు చూపించబోతున్నాను. అది పప్పు దోసకాయ అండి. అందరు ఉన్నట్టు కాదండి, ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగాలండి, అలాగని మాడిపోకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటో క్యూబ్స్లా వేసుకోండి. మరి చిన్న చిన్నగా కొయ్యొద్దు టమాటోలు, అది అలా ఉండిపోతుంది. మనకి కొంచెం పెద్ద పెద్దగా కోస్తే అవి స్మాష్ అయిపోతాయి. మనకి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలను కోసుకొని మనం దోసకాయలు వేయించుకోవాలి. దోసకాయలు ఉప్పు పట్టాలి కదండి, ఉప్పు వేసుకోండి. మూత పెట్టి ఉంచిన తర్వాత కారం వేసుకోండి. కారం వేసి నీళ్ళు వేసి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత పప్పు